అన్నిటికీ పరిష్కారము దేవుని వాక్యమే. ఆయన వాక్యము చేత మనము బలపరచ, ఆయన వాక్యం చేత మనం నడిపించబడుతున్నప్పుడు మనం ఆత్మీయంగా మనం ఎదగగలము, మన వృద్ధిలోనికి రాగలము. సో దేవుని పిల్లలు దినములు సంవత్సరాలు గడుస్తుండగా మరి ఆత్మీయంగా వృద్ధి చెందాలి. ఆత్మీయంగా ఏం చెందాలి? వృద్ధి చెందాలి. ఆత్మీయంగా వృద్ధి చెందుటకు మరి వాక్యాహారం అనేది చాలా అవసరం. అందుకే వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తే ఒకటి, అది నీటితో పోల్చబడింది. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎక్కడ? నీటి కాలువల అనగా దేవుని యొక్క వాక్యం. అలాగే దేవుని యొక్క వాక్యము పేతురు అంటాడు, వాక్యం అనే పాలను మీరు అపేక్షించండి. వాక్యం అనే పాలు త్రాగినప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా బలంగా ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మీకు బలమైన ఆహారం అంటాడు. ఇదంతా ఏంటి? ఆహారం. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. సో శారీరకంగా జీవించాలంటే మనకి శారీరకమైన ఆహారం ఎలాగ అవసరమో, ఆత్మీయంగా మనం జీవిస్తూ మనం బలంగా ఆత్మీయంగా ఉండాలి అని అంటే ఆత్మ సంబంధమైన ఆహారం మనకి చాలా అవసరం. అదే దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. గత కొన్ని వారముల నుండి దేవుని నమ్మకత్వం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని, వాగ్దానం చేసి నెరవేర్చుటలో ఆయన నమ్మదగిన వాడని, ఆయన విడువను ఎడబాయనని ఆయన చెప్తే తప్పనిసరిగా ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకునే గొప్ప దేవుడని, పోషిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకముగా మనలను పోషిస్తాడని, ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తే తప్పనిసరిగా మనలను ఆయన ఆశీర్వదించే నమ్మదగిన దేవుడని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన ఎప్పుడూ కూడా తన నమ్మకత్వాన్ని ఎప్పుడు ఆయన కోల్పోడు. అందుకని మనము నమ్మదగని వారమైనను ఆయన అనగా దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడిగానే ఉన్నాడు. చాలా విషయాలు మనం తప్పిపోతూ ఉంటాం. మనందరూ మనుషులం, మనలో లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. పాపం చేయకూడదు, కానీ మనలో ఆయా సందర్భాల్లో కొన్ని బలహీనతలు మనలో కలగవచ్చు. కానీ అది ఎప్పుడు దారి తీయకూడదు, పాపానికి దారి తీయకూడదు. కానీ మనలో లోపాలు ఉన్నాయని మనం ఒప్పుకోవాలి. చాలా మంది నాలో లోపం ఉంది అని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డారు. మరి ఎలా ఉంటారు? నేను 100% అవన్నీ 100% పర్ఫెక్ట్ అన్నట్టుగా మాట్లాడతారు. కాదు, కొన్నిసార్లు మనలో లోపాలు ప్రభువు చెప్పినప్పుడు ఆ పాపాలు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన అంటాడు, పాపములు క్షమించే విషయంలో కూడా ఆయన ఎవరు? నమ్మదగినదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పాపము లేదని చెప్పుకుంటే నేను అబద్ధికుని అవుతాను, కానీ పాపము ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. మనంత ఘోర పాపులమైన ఆయన ప్రేమ కలిగిన తండ్రి కనుక ఆయన యొద్దకు వెళ్ళి మనం ఆయనను అడిగితే, ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపాలు ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. కానీ క్షమించబడుతున్న మనము పంది వలె మరలా ఆ బురదలో పొరలకూడదు. క్షమించబడిన మనము కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా కక్కేసిన దాన్ని తినడానికి ప్రయత్నము చేయండి. ఇవి నా మాటలు కాదు. పాస్టర్ గారు మీరేంటంటే కుక్క పందితో పోల్చారు, నేను అనలేదు. అది ఎవరన్నారు? పేతురు గారు అన్నారు. పేతురు గారు చెప్పిన మాట చెప్తున్నా. సో ఎవరైతే ఒప్పుకున్న పాపాన్ని పదే మళ్ళా చేస్తారో వారు కడగబడిన పంది మరలా బురదలో పొందాడు. ఆదివారం వాక్యం విన్నప్పుడు వాక్యం ద్వారా ఏం చేసుకుంటారు? కడిగేసుకుంటారు. మళ్ళీ సోమవారం నుంచి పంది అనుకోండి, ఈరోజు కడిగాం అనుకోండి, ఏం చేస్తుంది ఆ పంది? సోమవారం మనకు అవసరం లేదు, ఇలా కడిగేసి వదలండి, మళ్ళీ వెళ్ళి
మొదలైన పనులు. ఎందుకని? ఏంటది? పంది. కుక్క పేకమొయ్య తినేసి కక్కేస్తుంది. కక్కేసి మళ్ళీ చుట్టూ తిరిగి అదే నాగుతూ ఉండదు. అంటే ఎప్పుడైనా ఒప్పుకున్న పాపం చేయాలని ప్రయాణం వస్తే ఈ రెండు గొప్ప జంతువులు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి? ఒకటి చెప్పట్లేదు, ఒకటి గట్టిగా చెప్పండి, పంది. రెండు కుక్క. మనం అనుకోవాలి మళ్ళా ఒప్పుకున్న పాపం ఏం చేయాలనిపిస్తే నేను ఒకటి కాదు కదా, పందిని కాదు అనుకుంటే కొంచెం మనకి జ్ఞానోదయం అనేది వస్తుంది. చూడండి, చాలా మంది ఆదోడిపోయి ఈ రోజు నుంచి తాగను మళ్ళా పంది అనమాట. మొత్తం తాగేసి రోడ్లన్నీ కొనిచేస్తుంటారు. అంటే దొర్లి అది ఎవరో పని అప్పగించినట్టు ఈ చెవులు చాలా చెవులు వాడుతుంది. వాళ్ళు ఏమంటారంటే తాగుబోతులు అంటారు. తాగుబోతులు, తిండిపోతులు, నిద్రపోతులు, రకరకాల ఆంబోతులు. సో ఆ బోతుల లిస్టులోని మనం ఇప్పుడు వేగంటాం. సో దేవుడి వాక్యం మనతో మాట్లాడినప్పుడు, ఆయన యొక్కకు వచ్చినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు క్షమిస్తాడు. కానీ మరలా పాపాన్ని మనము చేయకూడదు. సామెతల గ్రంథంలో అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు. అలాగని దాచిపెట్టకూడదు. మనం మరలా చెప్తున్నాం, మన బలహీనులో దాచిపెట్టొద్దు. ఆ పాపాన్ని మనము ఒప్పుకో. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనలో పాపం ఉంచుకొని ఎంత ప్రార్థన చేసినా మనం వర్ధిల్లము. అందుకంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇది కూడా కీర్తన 66వ అధ్యాయము 18వ వచనంలో అంటారు. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసి నేను దేవునికి మనవి చేస్తే ఆ మనవి ప్రభువు వినకపోడు. ప్రభువు వినడు. ఆయన వినడు ఆ ప్రార్థన కదా. అందుకే మీరు చూడండి, దావీదు కానీ నెహెమ్యా కానీ గత శుక్రవారం మనం నేర్చుకున్నాము, వారి దీవెనలకు ముందు, దేవుని కార్యాలకు ముందు వారి పాపాలు ఒప్పుకొని ఏం చేశారండి? ప్రార్థన చేస్తారు. పిల్లరా, మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుడి మందిరానికి వస్తూ ఉన్నాం, మంచిగా బోధ సంఘములో చేయబడుతున్నా, మార్చుకోవాల్సింది మాత్రము మనమే కదా. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మార్చుకోవాల్సింది ఎవరు? దేవుడు ఎవరిని బలవంతముగా మార్చడండి. యూ హ్యావ్ టు రిపెంట్. వేల కొలది ప్రజలకు పేతురు వాక్యం చెప్పారు, సువార్త చెప్పారు. బట్ 3,000 people have responded to the gospel at the moment. అదే సమయంలో పేతురు ప్రకటించిన వాక్య ప్రకటన సమయంలో 3,000 మంది ఆ వాక్యానికి స్పందించారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మా హృదయం చాలా గాయపడింది, మా హృదయంలో మేము నొచ్చుకున్నాం. నిజమే, మా పాపాలు బట్టే యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు, మేము పాపులం అని ఒప్పుకొని ఎప్పుడైతే వారు మారు మనసు పొందారో పేతురు అంటాడు, మీరు బాప్తిసం పొందండి, పరిశుద్ధ ఆత్మ అనే వారము. చాలా మంది విన్నారు, కానీ 3,000 మంది ఆ వాక్యానికి స్పందించారు. స్తోత్రం కలుగును గాక. అని దేవుడు మనతో మాట్లాడినప్పుడు పిల్లారా, ఆయన మన పాపాలు ఏమైనా ఆయన చెప్తా ఉంటే ఆ పాపాలు వాక్యం ద్వారా దైవజనుడు నిమిత్త మాత్రం. దేవుడు ఏది చెప్పమంటే అది దైవజనుడు చెప్తాడు అంతే. నాతానికి ఏంటి? నా దేవుడు చెప్పమన్నాడు కాబట్టి దావీదు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒక దుర్మార్గుడు, నువ్వు 100 గొర్రెలు ఉంటుండగా నీకు ఎవరో గొర్రె కావాల్సి వచ్చింది, నువ్వు అడిగితే నేనే ఇస్తాను, ఎవరో భార్యని నీవు పాపం చేయడం ఏంటి, నా దుర్మార్గుడివి నీవే అని నాతాను గద్దించు. అది ఎవరి మాట? నాతాను మాట కాదు. అది ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట. నేనేమంటానంటే, ఒక దైవజనుడు ఒక ఆశీర్వాద వచనాన్ని ప్రకటించినప్పుడు ఎంత హృదయపూర్వకంగా తీసుకుంటామో, దైవజను నోటి నుండి ఒక గద్దింపు మాట వచ్చినప్పుడు కూడా అంతే ఆత్రుతతో మనం తీసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మన జీవితాలు మారుతాయి, అప్పుడు మన బ్రతుకు మారుతుంది, అప్పుడు మన భవిష్యత్తు మారుతుంది, అప్పుడు మనం జీవితంలో వేసే అడుగులు మారుతాయి. అది దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం మనం విన్నప్పుడు ప్రభు ఎంత నమ్మదగిన వాడంటే, మనం ఒప్పుకుంటే చాలు అంటాడు, నేను చేస్తున్నా, క్షమిస్తున్నా. కానీ మరలా పాపాన్ని మనము చేయకూడదు. ఆయన సహాయం చేయటంలో నమ్మదగిన వాడు.
శోధన నుండి తప్పించుటలో నమ్మదగిన వాడు, సాతాను యొక్క కుతంత్రం నుండి తప్పించుటలో ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి నమ్మదగిన దేవుడు మనకు ఉండగా మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. మనందరినీ గృహ వాటిని మనము నిర్వహించాలి. మనం వాటిని ఏమంటామంటే మేనేజర్ అంటాం. మనందరూ ఎవరమి చెప్పండి? లేదు నేను ఎక్కడ మేనేజర్ అండి అని అనకండి. ప్రభు అన్నాడు మనం ఎవరమి చెప్పండి గట్టిగా. మేనేజర్. మేనేజర్ అంటే ద వన్ హూ మేనేజెస్. ఎవరైతే మేనేజ్ చేస్తారో, ఉదాహరణకి నీ కుటుంబానికి నీవే మేనేజర్ అంటే నీవే యజమానివి. నీ భార్యను నడిపించే విషయంలో, పిల్లలు నడిపించే విషయంలో, వారికి తిండి పెట్టే విషయంలో, బట్టలు కొనే విషయంలో, వారికి ఆహారం పెట్టే విషయంలో, పిల్లలకి మంచి చదువు నేర్పించే విషయంలో, నీతి బుద్ధులు నేర్పించే విషయంలో, వాక్యం బోధించే విషయంలో యు ఆర్ ద మేనేజర్ అనగా నీవెవరివి? నిర్వాహకుడివి. మీరు యోసేపు గురించి ఆలోచిస్తే దేవుడు పోతిఫర్ ఇంటికి యోసేపు వెళ్ళిన తర్వాత పోతిఫర్ ఏం చేశాడు? తన ఇంటిని అప్పగించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? అది మేనేజ్ చేయాలి. అతడు చిన్న వాటిని అప్పగించినప్పుడు చక్కగా నిర్వహించినందువలన ఏకంగా ఫరో వద్దకు వరకు వెళ్ళి అక్కడ ఏకంగా దేశమునే అప్పగించాడు. దాని స్తోత్రం కలుగును గాక. And if you are faithful in small things, God will entrust you with the bigger and greater things. నీవు చిన్న విషయాలలో నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు నీకు గొప్ప విషయాలు దేవుడు నీకు ఇస్తాడు. దాని స్తోత్రం. 5 తలాంతులు ఇవ్వబడిన వాడు నమ్మకంగా ఉన్నాడు, మరొక 5 తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 10 అయ్యాయి. 2 తలాంతులు ఇవ్వబడిన వాడు నమ్మకంగా నిర్వహించాడు. వాడు ఆ 2 పోయి ఎన్ని వచ్చాయి? 4 అనగా 2 పోయి మరొక 2 వచ్చి అనగా టోటల్గా 4 తలాంతులు. 1 తలాంతు ఇవ్వబడిన వాడు చక్కగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? భూమిలో పెట్టాడు. వాడు ఏమన్నాడు? వీళ్ళిద్దరు ఏమన్నాడు యజమానుడు? ఫలా నమ్మకమైన మంచి దాసుడా. స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్క దాసుడు ఆవిడ నమ్మకంగా లేడు కనుక నీవు చెడ్డ దాసుడవు. ఇటువంటి వాడిని చీకటి కోట్లో పెట్టి బాగా చెదగొట్టడు అన్నాడు. ఎందుకు అంటే అతడు ఇచ్చిన వాటి విషయంలో అతడు నమ్మకంగా లేడు. పిల్లలు యాజ్ క్రిస్టియన్స్, దేవుని పిల్లలుగా దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే నేను నమ్మకమైన వాడు, నేను నమ్మదగిన వాడు. మీరు కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి వచ్చిన దీవెనల గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 101వ కీర్తన 6వ వచనం మార్చడానికి వెళ్దాము. 101వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. స్తోత్రం కలుగును గాక. అంటే ఈ భూమి మీద నేను పరిపాలించినప్పుడు నాకు ఎవరున్నారు? నమ్మకస్తులైన వారు. చూడండి, నేను ఎప్పుడైనా ఎవరికైనా పనులు అప్పగించారు అనుకోండి, సాధారణంగా ఎవరికి అప్పగిస్తారు? అలాగే అందరూ నమ్మకస్తులు కారణం కాదు, వారు నమ్మకత్వాన్ని చూసి వారికి ఏం చేస్తారంటే అప్పగిస్తూ ఉంటారు. అయితే వారు కూడా ఏం చేయాలి? నమ్మకత్వాన్ని కాపాడుకోకపోతే వారిని పక్కకు పెట్టి ఇంకో నమ్మకస్తులకు ఇవ్వడం. ఎందుకంటే ఇది ఎవరి పని? దేవుని పని. అపనమ్మకస్తుల వలన దేవుని పని పాడకూడదు. నమ్మకస్తుల వలన దేవుని పని ఇంకా బాగుగా జరగాలి. అంచేత నమ్మకస్తులైన వారిని నా యొక్క నేను పెట్టుకుంటాను. నా యొక్క వారు ఏం చేస్తారు? నివసిస్తారన్న ఇదే మాట మనకు వర్తింప చేసుకుంటే ప్రకటన 17:14 వచ్చినము. ఈ మాట ఒకసారి చదువుతాము. ప్రకటన 17:14 వచ్చినము. యుద్ధము చేయుడు గాని ప్రభువుల ప్రభుగాను చూడండి, తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. హల్లెలూయా. ఎవరండి? ఆయనతో కూడా ఉండేవారు. ఎవరట? గర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ఒక స్టెప్స్ గా మనం ఆలోచిస్తే అనేక మంది పిలువబడ్డారు. అందులో ఆయన పిలుపుకు స్పందించిన వారు ఏర్పరచబడిన వారు. Many are called but few are chosen. అనేకులు పిలువబడిన వారు అనేకులు, కానీ
ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు ఏర్పరచబడిన వారు ఎవరి చెప్పండి? మన అందరము. పేతురు మొదటి 2:9 మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వారికి గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. మనందరూ ఎవరిని ఏర్పరచబడిన వారు. ఎవరిని వంశం ఏంటండి అనంటే ఏం చెప్పాలి? మేము దేవుని చేత ఏర్పరచబడిన వంశం. నేను స్తోత్రం కలుగునుగా. మా నాన్నగారిని అడిగేవారు, మేము పొరవేటని అడిగేవారు. మేము యాజకులం అని చెప్పేది అవసరం. ఎవరి యాజకులు వాళ్ళని నేర్పడమని దేవుడు అడిగాడు. మాకు చదవలేదు మా నాన్నగారు అనేవారు. చూడ ఆ మనసులో ఉండిపోయింది. మన అందరమే చెప్పండి యాజకులం, సేవకులం, ఆరాధకులం. నేను స్తోత్రం కలుగునుగా. ఏ గౌరవైనా మనందరం ఎవరి యాజకులు అందరికీ తీసుకొచ్చారు. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రకటన చదువు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారు ఎవరుగా ఉండాలి? నమ్మకమైనగా ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? దేవుని రాజ్యంలో, పరలోకంలో ఉన్నారు. 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు, 6 లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు దేశం నుండి. బయలుదేరిన వారిలో ఎంతమంది కానాను దేశానికి వెళ్తారు? ఎవరు వారు? యెహోషువ. అంటే పేరు పెట్టి మనం చెప్పవచ్చు అన్నమాట. అంటే లెక్కించి చెప్పవచ్చు. అలాగే ఏర్పరచబడిన వారి జీవితంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికంటే వారి గురించి కూడా ఒక మాట చదువు. 2:10 ప్రకటన గ్రంథం 2:10 ఇదిగో చరడు వేయకపోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. చూడండి, మరణం వరకు నమ్మకంగా ఉండము. హల్లెలూయా. ఎవరి వరకు? ఎంతవరకు? మన ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. దేవుడి ఇచ్చిన శ్వాస జీవితంలో నమ్మకంగా ఉండాలి. శోధనలు చేయాలి, శ్రమలు చేయాలి, నిద్రలు కలగాలి, అవమానాలు కలగాలి. మనం దేవుడిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోకూడదు. సృష్టికర్తైన దేవుడిని ఆరాధించడం మానేసి జీవము లేని వాటిని ఆరాధించడం కొరకు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మన నమ్మిన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు కలిగినా, ఎవరి నుంచి ఎన్ని అవమానాలు కలిగినా అంతవరకు నమ్మకంగా ఉండాలి. అందుకే మన బాప్తిసం పొంది బయటకు వస్తున్నప్పుడే దైవజనులు చెప్తారు, అంతవరకు నమ్మకంగా ఉండము. దేవుడు చేసే వాగ్దాన కిరీటం లేదా చేయ కిరీటం నీవు. ఆ మాట కూడా చూద్దాము. 10వ వచనము 2వ అధ్యాయంలో చదువుతున్నాను. మరణం వరకు నమ్మకంగా ఉండము. మరణం వరకు నమ్మకంగా ఉండము. మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎవరికంటే జీవ కిరీటం? అందరికీ కాదు. ఎవరైతే పురుషంలో నమ్మకంగా ఉంటారు, గురి అందుకే పరిగెడతారు. ఎన్ని శోధనలు, ఆటంకాలు, వ్యతిరేకతలు, ఎంత అవమానాలు, మన విశ్వాసమును కూర్చిన అనేకమైన ప్రశ్నలు, సందేహాలు, రకరకాలు ఏం కలిగినా మన గురంతా ఎవరైపు? ప్రభువు వైపు, యేసు వైపు. యేసు వైపు మనం దేవుని ప్రజలు. కానీ లోకంలో వారు దేవుని ప్రజలు కాదు, అన్యజనులు. నీ ప్రభువు నమ్మినందుకంటే నీకు దానేసి సాధన ఒకే ఇవ్వడం. నువ్వు ప్రభువు నమ్మినందుకు నిన్ను దూషిస్తారు, ద్వేషిస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను అవమానిస్తారు. అందుకంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు. అయితే మీరు ఎందుకు ధన్యులు? మీరు నీతి కొరకు నిలబడ్డారు. ప్రభువు కొరకు మీరు నిలబడ్డారు, నమ్మకంగా ఉన్నారు, ప్రభువుని గట్టిగా పట్టుకున్నారు. అన్నారు, మేము ఈ యొక్క విగ్రహాన్ని మేము మొక్కము, మేము నమ్మిన దేవుడు జీవము గల దేవుడు,
మేము ఈ రాజు యొక్క విగ్రహాన్ని మొక్కనందుకు మీరు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసుకోండి, మా దేవుడు అగ్నిగుండం నుండి రక్షించుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రము ఈ రాజు బొమ్మకు మేము మొక్కము. ఇది ఏంటి? వారు వచ్చిన శోధనలో వారు ఎలా ఉన్నారండి? నమ్మకంగా నిరుస్తోత్రం. ఈ లోపల ఉండే కిరీటాల కొరకు, లోపల ఉండే ఈ బొకేల కొరకు, లోపల ఉండే స్వాముల కొరకు, ఈ లోపల ఉండే దేని కొరకు మన విశ్వాసాన్ని మనం తాకట్టు ఇవన్నీ తాత్కాలికమైనవి. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు ఆలోచన చేయాలి. నేను ఇప్పుడు అదే చెప్తే, ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవుడు కూడు పెట్టకుండా ఆయన ప్రభువు నమ్ముకున్నందుకు ఆయన పోషిస్తూనే ఉంటాడు. ఆయన చచ్చిపోయే ఎక్కడికి వెళ్తామని చాలా చాలా ఎక్కువ. అందుకంటే మరణము ఎంతవరకండి? మరణము వరకు నీవు నమ్మకముగా. అందుకంటే ప్రభువు నందు మృతులైన వారు అందరూ తల్లిని కాదు, చచ్చిపోయిన అందరూ ప్రభువు నందు ఉన్నాము. ప్రభువు నందు దేవుడిలో ఉన్నాము. చెప్పాను కదా, ఎవరైనా చచ్చిపోయిన వెంటనే మహిమ ప్రవేశం పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ పరలోకానికి రోజంతా స్వర్గస్థులైనారు. పరలోకములకు ఉంటాడు మాట పరలోకం కదా. ప్రభువులో ఉండాలి, సంఘంలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, దేవునిలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి. వారు ధన్యులు. అందుకంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి వీరు ఎవరి మరణము? అందరి మరణం కాదు, యెహోవా భక్తుల మరణం. నువ్వు మరణం వరకు భయభక్తులు కలిగి ఒకవేళ మరణిస్తే ఆ మరణం దేవుని దృష్టికి చాలా విలువైన. స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే వారికి మరొకరు ఎవరు నమ్మకంగా ఉంటారో అన్ని సమయంలో, అన్ని పరిస్థితుల్లో, ఎవరు చూస్తున్నా చూడకపోయినా, దైవులను చూస్తున్నా చూడకపోయినా, ఎవరేమన్నా అనుకున్నా మనం మాత్రం ఎలా ఉండాలంటే నమ్మకంగా. పిల్లల దైవజనుడికి ఈ 3 గంటలు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియవచ్చు. ఏమో కూర్చుంటే తెలియకపోవచ్చు, కానీ మామూలుగా కనపడే వాళ్ళందరికీ తెలుస్తుంది 3 గంటలు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. కానీ 3 గంటల తర్వాత ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా కన్నులు ప్రతి స్థలమందును ఆ మంచి వారిని చెడ్డవారిని మంచి వారిని ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ప్రవహించే బట్టి పిల్లల మనకు నమ్మకంగా ఉండే వాళ్ళ మాదిరి కూడా ఉన్నారు. ఎదుటి రాష్ట్ర 3వ అధ్యాయం 25వ వచనం చూద్దామా? నేను కొన్ని మాట మీద వచ్చు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 5వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఎవరంటే మోషే ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు మోషేలో ఏం చూశాడు అని అంటే, ఏం చూశాడు? నమ్మకత్వాన్ని చూశాడు. స్తోత్రం కలుగునుగా. తాను నమ్మిన సిద్ధాంతం కొరకు ఏకంగా నిలబడడం దేవుడు చూశాడు. ఆ నమ్మకత్వాన్ని చూసి 6 లక్షల మందిని నడిపించడానికి మోషే తెలుసుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. మీరు గమనిస్తే నిర్గమకాండలో మోషే అన్నాడు, ప్రభువా నేను కాదు నాయన, ఎవరు పంపించు? మా అన్నయ్య చాలా బాగా, నాకన్నా పెద్దోడు, మా అన్నయ్య అయితే బాగుంటాడు అన్నాడు. దేవుడు అన్నాడు, మరి బాబు ఎవరు నాకు తెలియదు, నేను అన్ని చూస్తాను, అహరోని చూస్తాను, నిన్ను చూస్తాను, కానీ నీలో నాకేం కనబడది? ప్రభు నువ్వు నచ్చోడు నాయన, నువ్వు నచ్చోడు ఎవరు నాకు తెలియదా? నువ్వు నచ్చోడు నాకు తెలుసు, నేను ఎవరితో మాట్లాడాలో ఆ కూడా చెప్తాను, కానీ నీలో ఏం చూస్తాను? నమ్మకత్వం చూస్తాను. అది 6 లక్షల మందిని నడిపించడానికి మోషే దేవుడు ఏర్పరుచుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనలో నమ్మకత్వాన్ని ప్రభువు చూసి ఆయన నేర్చుకున్నాడు. మన దగ్గర డబ్బు కాదు, మన దగ్గర ఉన్న వెండి బంగారాలు కాదు,
మన దగ్గర అందచందాలు కాదు, ఇవన్నీ కాదండి. మనలో ఉన్న ఆ నమ్మకంతో ఉంటే మన దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. చెప్పండి. ఇంకొక వ్యక్తి మనకు కనబడుతున్న అబ్రహాం. నెహెమీయా గ్రంథం 9వ వచనంలో అబ్రహాం గురించి కేవలం ఆదికాండంలో అనుకుంటున్నాను. ఇక్కడ నెహెమీయా గ్రంథంలో ఏమన్నాడో చూద్దాం. నెహెమీయా గ్రంథం 9వ వచనం ఎవరు తీసుకోవాలి చదవండి. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి చూడండి, అతడు నమ్మకమైన వాడని ఎరిగి అతనికి ఇవన్నీ స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. ఎవరు రాయబడింది? అబ్రహాము. సో అబ్రహాం ఆశీర్వాదాలు చాలా సార్లు విన్నాం. అబ్రహాం దేవుడు ఎలా నియమించాడో మనం విన్నాం కదా. కానీ కారణం ఏంటో ఉన్నాడు. అబ్రహాము 2 విషయాలు, ఒకటి విశ్వాసము, 2 విశ్వాస్యత. చెప్పండి 2 గట్టిగా. ఒకటి విశ్వాసము, విశ్వాస్యత. ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. మనకి విశ్వాసం ఉంది కానీ విశ్వాస్యత కూడా ఉండాలి. అబ్రహాముకు విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం అంటే ఆమె భార్య వృద్ధాప్యలో వచ్చేసిన, ఆమె శరీరం మృతతుల్యమైపోయినా, ఆమె గర్భము ధరించే నేచురల్ పరిస్థితి లేకపోయినా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము దేవుడిని నియమించాడు. అది అతనుకున్న గొప్ప విశ్వాసం. అయితే విశ్వాసం మాత్రమే కాదు, చెప్పండి విశ్వాస్యత. దాన్ని మన నమ్మకత్వం. ఎంత నమ్మకమైన వాడంటే, నీవు నీ దేశాన్ని, బంధువులను, స్నేహితులందరినీ విడిచిపెట్టి, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించే జరగమంటే అవన్నీ విడిచిపెట్టేసి దేవుడిని చూపించే ప్రదేశం బయలుదేరిపోయాడు. అది ఏంటది చెప్పండి? ఏంటమ్మా? నమ్మకత్వం. తాను ఎవరైతే అప్పగించాడో రోజు తిరుగుబాటు చేసిపోయినా ఆ రోజు మీద ఇంకా ఏమైంది? అతనికి మోసలు మన పట్టణాలు నాశనం అయిపోతాడు. నాశనం అవ్వడం. ఆయన గురించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏంటది చెప్పండమ్మా? నమ్మకత్వం. చాలా విషయాలు దేవుడు యుద్ధంలో జీవిస్తే అతను ఉన్న ఆస్తిలో 10వ వంతు తీసుకెళ్ళి అక్కడ వెలికిసేది రాజు ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. ఏంటిది? నమ్మకత్వం. అందుకే అబ్రహాము దేవుడు దీవించాడు. ఇంకా మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు కూడా ఆయన నమ్మకముగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు 3వ ఎబ్రీ-పత్రిక 6వ వచనం చదవండి. ఎబ్రీ-పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కుమారుడైన ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మోషే నమ్మకంగా ఉన్నాడంటే వేరే సంగతి. ఎందుకు? మోషే పరిచారకుడు. మోషే ఎవరు? పరిచారకుడు అంటే దాసుడు. మరి క్రీస్తు ఎవరు? తండ్రి దేవునికి ఒకే ఒక కుమారుడు. అయినా కుమారుడైన క్రీస్తు ఎలా ఉన్నాడు? హల్లెలూయా. Whoever you are, God is expecting faithfulness. అదిగంటాడు యోహాను సువార్త 14వ వచనంలో, దేవా నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. అంటే క్రీస్తు నమ్మకంగా లేడా? ఎంత నమ్మకంగా చెప్పండి. దేవుడు ఇచ్చిన పని చెప్పండి నమ్మకంగా నెరవేర్చాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నువ్వు చెప్పిన పని నేను చేశాను, నెరవేర్చాను. ఇదిగో మరలా నీ వద్దకు నేను వచ్చేస్తున్నా. హి వాస్ ఫెయిత్ఫుల్. క్రీస్తు నమ్మకముగా ఉండి ఆయన కార్యం జరిగించాడు. 4వ ఉదాహరణ చెప్తా. పాత నిబంధన గ్రంథంలో యోసేపు కూడా చాలా నమ్మకముగా ఉన్నాడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇంటిని అప్పగించినప్పుడు నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఆ నమ్మకత్వాన్ని బట్టి అక్కడ అంటాడు, ఆ జస్ట్ దాసుడికి బానిసగా జాయిన్ అయ్యాడు. తర్వాత పోతిఫరు ఇంటిని అప్పగించాడు. తర్వాత ఈ నమ్మకత్వం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఐగుప్తు దేశానికి ఒక ఉన్నతమైన నాయకునిగా తీసుకెళ్ళి. ప్రియులారా,
నీవు చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా లేకపోతే దేవుడు నిన్ను దీవించడం అనేది అసాధ్యం. అందుకంటాడు నమ్మకమైన వారికి దీవెనలు ఎలాగా మెండుగా. కొన్నిసార్లు కొంతమంది ఆశీర్వదించబడిన వారిని చూసి అసూయపడతాం, కానీ వారు ఆరంభము నుండి ఎంతవరకు ఎంత నమ్మకంగా పనిచేశారో పీపుల్ నెవర్ మైండ్ ఇట్. పీపుల్ నెవర్ మైండ్. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఎవరినైనా దీవిస్తాడండి. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన ఎవరు కాదు, పక్షపాతి కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. నమ్మకంగా ఉండి దీవించబడిన వారిని చూసి అసూయపడకండి. ఆ దీవెనలు పొందుకోవడానికి వారు ఎవ్రీ స్టెప్ నమ్మకంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. కాంప్రమైజ్ అయిపోవడం ఈజీ, రాజీ పడిపోవడం ఈజీ, నమ్మకంగా ఉండడం కష్టం. కొన్నిసార్లు ఎందుకు మంచిగా ఉన్నవారు కూడా అవమానాలు, నిందలు చాలు. ఎందుకంటే వి కెనాట్ కాంప్రమైజ్. మనం రాజీ పడలేం కొన్ని విషయాల్లో. కొన్ని వాళ్ళు ఏదో చేయమంటారు, మనం చేయలేం. దానికి తగిన పర్యవసానము అనుభవించాలి. కానీ దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు చెప్పండి? మన నమ్మకంగా ఆయన అడుగులలో నడిచిన విధానం. ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో చూడడానికి తండ్రి లేడు, అన్నయ్య లేరు, ఎవరూ లేరు. ఆమెతో పాపం చేస్తే ఎవరైనా ఏమైనా అంటారా? ఇట్ ఈస్ అ గుడ్ ఆఫర్. పోతిఫర్ భార్య మంచి ఆఫర్ ఇచ్చింది, నాతో పాపం చేయమని. కానీ యోసేపు నమ్మకమైన వాడు కనుక ఎవరు చూస్తున్నారని అంటాడు, నేను ఈ దుష్కార్యమును నేను ఎలా చేస్తాను? నా ఉద్యోగం ఊడితే ఓడొచ్చు, బట్ ఐ షుడ్ నాట్ డూ ఇట్. చివరికి దానికి పర్యవసానం ఏంటి? ఎక్కడ పంపించారు? ఎక్కడికి? తప్పుడు కేసు పెట్టి ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. అక్కడ కూడా తన విశ్వాస్యతను విడిచిపెట్టలే. అక్కడ వాడితో పాటు ఖైదీలుగా ఉన్నవాడు యోసేపు చేసిన మేలు మర్చిపోయాడు, కానీ యోసేపు మాత్రం నమ్మకంగానే ఉన్నాడు. తర్వాత చివరికి ఫరో తర్వాత నాయకుడు ఎవరంటే యోసేపే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎంత గొప్ప ఆధిక్యత అంటే దేవుని సెలవు లేకుండా ఎవడైనా కాలు కానీ చెయ్యి కానీ కూడా యోసేపు సెలవు లేకుండా ఎవడు కాలు కానీ చెయ్యి కానీ మెదపడానికి, అంటే ఎవడైనా కాలు కదపాలనుకోండి ఎవరు పర్మిషన్ రావాలా? చెయ్యి మెదపాలంటే లేకపోతే ఇలా ఉండిపోవడం, అలా ఉండిపోవడం. అంత అది గొప్ప ఆధిక్యత. ఫరో తర్వాత నాయకుడు ఎవరు? ఎలాగెళ్ళాడు ఆ దేశానికి? బానిస. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఈవెన్ ఇన్ యువర్ స్లేవరీ. హల్లెలూయా. ఒకవేళ దాసునిగా ఉన్నప్పుడు కూడా నువ్వు నమ్మకంగా ఉంటే ఒకరోజు వస్తుంది నువ్వు యజమాను కూడా అవుతావు. దట్స్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, నీవు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను హెచ్చిస్తాడు. మరొక ఉదాహరణ దావీదు 78వ కీర్తన 71వ వచనము. 78వ కీర్తన 71వ వచనము. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ఎంత బాగుంది కదండి మాట. దేవుడు ఇశ్రాయేలీలను ఏలడానికి ఒక రాజు కావాలనుకున్నాడు. ఆ రాజు కావాలని ఎవరబ్బా సరైన వ్యక్తి అని దేవుడు పరిశోధించాడు. పరిశోధించే టైంకి దావీదు ఏం కాస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆ గొర్రెలు కాసుకునే మనిషిని దేవుడు ఏం చేశాడంట? రప్పించాడు. ఎంత అద్భుతమైన మాట, రప్పించాడు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, నీ కొరకు దేవుడు దాచిపెట్టినది నీకు అందేటట్లు ఆయన తప్పనిసరిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. అప్పటికే సమయాలు అక్కడికి వెళ్ళాడు. మొదటోడు వచ్చాడు, యెష్షయి కుమారుల్లో మొదటోడు వచ్చాడు. ఆడు బలంగా మిలిటరీలో ఉన్నాడేమో, అంత ఉన్నాడు. పాప సమూయేలు గారు కూడా కొంచెం పొరబడ్డారనమాట. అనుకున్నారు రాజు పోస్ట్కీడు సరిపోతాడు, ఆడు కండలేంటి, ఆ రొమ్మేడి, ఆడు ఎలాగున్నాడు, ఈడైతే రాజుగా జస్ట్ ఆ నూనె పోసి ఏం చేస్తున్నాడు?
ఆగాగా అన్నాడు. ఏడు ప్రభు ఆగమన్నావా? నేను కోరుకున్నవాడు ఇతడు కాదు, నువ్వు పొరబడ్డావు. మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా. మనుషుల్ని పై రూపాన్ని చూస్తారు. కొన్నిసార్లు నీ పై రూపాన్ని చూసి వాళ్ళు మోసపోవచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. బట్ గాడ్ నెవర్. ఆయన ఎప్పుడు డిసీవ్ అవ్వడండి. ఆయన అంటున్నాడు ఇతడు కాదు. మళ్ళీ రెండోవాడు వచ్చాడు, వాడు మిలిటరీలో ఉన్నాడు. వీడు కాదు, మూడోవాడు కాదు, నాలుగోవాడు కాదు. అందరు అయిపోతే అప్పుడు అడుగుతున్నాడు సమూయేలుకి అర్థం అవ్వట్లేదు. దేవుడు అన్నాడు యెషయా ఇంట్లో ఎవడో రాజుగా ఉన్నాడట, ఎంతమంది వచ్చారు, వీళ్ళెవరు కాదంటున్నారు. ఒకసారి నేను కరెక్ట్గా విన్నానా దేవుని మాట? దేవుడు బాబు నువ్వు విన్నది కరెక్టే. అప్పుడు అడుగుతున్నాడు యెషయా గారిని, ఏమని? బాబా అందరూ అయిపోయారు, ఇంకెవరైనా ఉన్నారు, నాకైతే ఓపిక, ఎంతమందిని అభిషేకిద్దామని ఎవడు? అప్పుడు తండ్రి అన్నాడు, ఉన్నాడులే కడసారి వాడు. ఎవరు అంటే చెట్ట చివరోడు ఉన్నాడు, ఆడు దీనికి సూటబుల్ అవుతాడని నేనైతే అనుకోవట్లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడమ్మా. ఎందుకు? వాడు ఏం మేపుతున్నాడు? గొర్రెలను మేపుతున్నాడు. గొర్రెలను మేపేవాడు రాజుగా ఉండడానికి సరిపోతాడా అని ఎవరి ఆలోచన? మనుష్యుల ఆలోచన. చివరి సమూయేలు గారు కూడా, లేకపోతే ఎవరు యెషయా తండ్రి అప్పుడు వెళ్ళి ఎవరైనా ఉన్నారంటే అవును ఉన్నాడు, అయితే అతను పిలిపించండి, ఎందుకంటే ఎవరు కాదు కదా, కంపల్సరీగా అతనే. అప్పుడు దావీదు వచ్చాడు, అక్కడి నుంచి రప్పించాడు దేవుడు. ఎవరు రప్పించారు? దేవుడు రప్పించాడు. కొన్నిసార్లు పిల్లారా, నిన్నెవరు చిన్న చూపు చూసినా, నిన్నెవరు అసహించుకున్నా, కొన్నిసార్లు అంటాం కదా మనల్ని ఎలాగా పురుగులాగా, భలే పదాలు ఉపయోగిస్తామే మనం, పురుగులాగా. అప్పుడు వచ్చేస్తే మన కవిత్వాలు, ప్రభా నేను నల్లిన్నాయినా పురుగున్నాయినా, ఎవడైనా అంటే ఒప్పుకో మళ్ళా. ఓకే, కొన్నిసార్లు మనుషులు పురుగులాగా, లేకపోతే అంటాం కదా కూరలో అమ్మా కరివేపాకు తీసేస్తారు, కానీ కరివేపాకు మంచిది తెలుసా మీకు? కరివేపాకు తినండి. మా పాస్టింగ్ అయితే అసలు ఒప్పుకోరు కరివేపాకు తినాలా, కరివేపాకులో చాలా ఔషధాలు. ఓకే గుడ్. ఒకవేళ మనుషులు తీసి పడేసినట్లు కరివేపాకులాగా కొంతమంది నాకు చాలా అంటే నీవు నా వెంట్రుకతో సమానం. మనుషుల దృష్టిలో అలాగే ఉంటాం మనం. కానీ దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తే నోబడీ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ గ్రోయింగ్, ఫ్రమ్ గ్లోయింగ్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మన వైపు చూసి మనలో ఆ చిన్న నమ్మకత్వం చూస్తే మనం ఎదగకుండా, మనము ప్రకాశించకుండా, రెండు పదాలు ఉపయోగించాను, గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. నోబడి, ఎవరు చివరికి రాజు కూడా ప్రయత్నించాడు అక్కడ. ఎవరు? సౌలు. దాని గురించి కూడా ఉంది. మరి ఈరోజు అవుతుంది అవదో, ఇది అంతగా అవ్వట్లేదు ఈ సబ్జెక్టు. చాలా దేవుడు గొప్ప గొప్ప విషయాలు మనం నేర్పిస్తున్నాడు. అక్కడ రాజు కూడా ఒకవేళ దావీదు గాని యుద్ధం చేయకపోతే ఆ సౌలు అనే రాజు కూడా ఉండడు. బుద్ధి జ్ఞానం ఉందా అసలు? అటువంటి వాడిని ఏం చేయాలి? హత్తుకోవాలా. ఏం చేయాలి? హత్తుకోవాలి. ఎవరు బాబు మేము కూడా చచ్చిపోయేవారా నువ్వు లేకపోతే అని హత్తుకోవాలి. అక్కడ కూడా రాజు అయినా ఎవరో కూడా చెప్పండి దావీదు ఎదుగుదలను ఆపలేకపోయారు. దేవుని స్తోత్రం కలుగునగా. పిల్లరా, మీ జీవితాల్లో, మీ డిపార్ట్మెంట్స్లో, మీరు పనిచేస్తున్న స్థలాలలో, మీరుంటున్న ఆ పని చేసే స్థలాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చివరికి కొన్నిసార్లు నీ కుటుంబంలో కూడా నిన్ను తక్కువగా చూసేవారు, నిన్ను అసహించుకునేవారు, నీ కష్టాన్ని, నీ ప్రయాసను, దాని వెనుక ఉన్న నమ్మకత్వాన్ని అర్థం చేసుకోలేని వారు ఎవరైనా ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పాస్టర్ గారు ఏంటంటే ఆయన నమ్మకత్వం ఏం చూస్తాడు దేవుడు అని అంటే, చూడండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు చూద్దామా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. అందుకు దావీదు సౌలుతో ఇట్లెను. ఒక్క నిమిషం అండి, మీరే చదవండి కానీ ఒక్క నిమిషం. 17వ అధ్యాయం 34-30 చదవండి అయ్యా. అందుకు దావీదు సౌలుతో ఇట్లెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లెను, నీ దాసుడైన నేను నా అక్కడ అప్పటికే గొలియాతు
అక్కడ ప్రగల్భాలు పలుకుతున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? ప్రగల్భాలు పలుకుతున్నాడు. నిన్ను అలా చేస్తా, ఇలా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానన్నాడు. వీరితో ఎవరు యుద్ధం చేయలేరని రాజు కూడా చతికిలు పడిపోయాడు. అప్పుడు వచ్చాడు మనోడు, ఎవరు? దావీదు వచ్చాడు. అప్పుడు అడుగుతున్నాడు, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ఎవరు అక్కడ యుద్ధం ఇంకోలేరు, చచ్చిపోతావు. అప్పుడు అడుగుతున్నాడు, నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎవడో ఒకడు వచ్చాడని వాడుకోవచ్చు కదా. లేదు. అప్పుడు దావీదు, చదవండి, మీ దాసుడినైన నేను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా, నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి, సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఇదేంటి? అప్పటికి ఇంకా యుద్ధం జరిగినట్లుగా లేకపోతే గొలియాది కాదు, కానీ ఆ ముందు ఆ యుద్ధ సన్నివేశంలో దావీదుతో చెప్పిన మాట అంటాడు. దావీదు అంటున్నాడు, నేను నా గొర్రెలను కాయుచుండగా సింహమును, చెప్పండి, ఎలుగుబంటియును వచ్చాయి, మందలో నుండి ఒక పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఎంతమందికి అర్థమైందో మరి? ఇదేంటి? ఏంటి? నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. ఈ గొర్రెలు ఎవరు అప్పగించారు? తండ్రి అప్పగించాడు. అర్థమవుతుందా? ఇది నాది కాదులే అనుకో, తండ్రి అప్పగించాడు. దేవుడు ఎక్కడి నుంచి? పైనుండి చూశాడు. ఏంటి? తండ్రి అప్పగించిన కొన్ని గొర్రెల విషయంలో దావీదు ప్రాణాలకు కూడా తెగించి ఆ గొర్రెను ఏం చేశాడు చెప్పండి? కాపాడుకున్నాడు. అనుకున్నాడు దేవుడు అప్పుడే, ఇతడు నా ప్రజలను కాయడానికి సరి అయిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తండ్రి అప్పగించిన బాధ్యతలో ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఆలోచన చేయండి. సింహం అల్లంత దూరాన్ని ఉంటే ఎదిరించడం కాదు. సింహము ఆల్రెడీ ఏమన్నాడు? ఆల్రెడీ ఆ గొర్రెను పట్టుకుంది. అటువంటి సింహంతో పోరాడి ఆ సింహం నోట్లో నుండి చెప్పండి తన గొర్రెను విడిపించుకున్నాడు. ఎందుకంటే తండ్రి చేత అప్పగించబడిన ఆ గొర్రెలకు తండ్రికి ఏం చేయాలి చెప్పండి? లెక్క అప్పగించాలి. దేవుడు పైనుండి చూశాడండి. దేవుడు పైనుండి చూశాడు. ఆ సింహపు కోరల నుండి విడిపించడం, గొర్రెని కాపాడుకోవడానికి దావీదు పడిన శ్రమను చూశాడు. అప్పుడు అనుకున్నాడు దేవుడు, ఇటువంటి వాడే నాకు అందుకే దావీదు యెషయా ఇంట్లోకి వచ్చిన వెంటనే పైనుండి ఒకసారి వినబడింది. మీకేం జ్ఞాపకం ఉందా? నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. ఫిజికల్గా అతని క్వాలిఫికేషన్ లేకపోవచ్చు, ఇంట్లో ఒక కడసారి వాడిగా, చిన్నోడిగా, ఒక పనికిమాలిన వాడిగా చూడొచ్చు. తండ్రి లిస్టులో దృష్టిలో లేనివాడిగా అతను ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో అతడు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అందుకే చూడండి, నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతని అది నా మీదకు రాగా అదేమి ఊరుకుంటుందా? నా మీద ఏది? కుక్క కాదు, పిల్లి కాదు, మరొకటి కాదు. ఏంటి? సింహము నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. దాన్ని కొట్టి చంపేశాను. మీ దాసుడినైన నేను. అక్కడ కూడా ఎంత తగ్గింపండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే నేనేమే హీరోని అనుకోవటం లేదు, నీవే రాజువి. సౌలు గాబరపడిపోతున్నాడు కానీ హీ ఆల్వేస్ రెస్పెక్ట్. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమునకు తిరస్కరించిన ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు వాటిలో ఒకవాని వలె ఆగుతాడు. ఐ నో ద పవర్ ఆఫ్ మై గాడ్. నా దేవుని శక్తి ఏంటో నాకు తెలుసు. రెండవది, నాతో దేవుడు ఉన్నాడని కూడా నాకు తెలుసు. హల్లెలూయా. నాతో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టే సింహాన్ని ఎలుగుబంటి నేను ఎదిరించగలిగాను. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, 78వ కీర్తనకి. ఇప్పుడు మీకు అర్థం, 78వ కీర్తన 71వ వచనము. హల్లెలూయా.
గొర్రెల దొడ్లలో నుండి 70 నుంచి చదవడం, 70 వచనము, తన దాసుడైన దావీదును కోరుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కోరుకుంటాడు దేవుడు? ఎవరిని కోరుకుంటాడు? నమ్మకస్తులను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎంత టాలెంట్స్ కలిగి ఉన్నావని దేవుడు చూడ్డు. నీ దగ్గర ఎంత డబ్బు ఉందని దేవుడు చూడ్డు. నువ్వెంత మంచి హోదా కలిగిన కుటుంబంలో ఉన్నావని దేవుడు చూడ్డు. హూ ఎవర్ యు ఆర్, గాడ్ సీస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. అది నమ్మకత్వాన్ని చూస్తాడు. దేవుడు కోరుకున్నాడండి. గమనించండి, దేవుడు మనల్ని కోరుకుంటే, మరలా చెప్తున్నా, నో వన్ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ ఫ్రమ్ గ్లోయింగ్. అవసరమైతే ఈరోజు మీ స్టేటస్లో పెట్టేసుకోండి మాట. ఇలాంటి వాక్యాలు పెట్టాలి స్టేటస్లో. వాళ్ళ బొమ్మ వీళ్ళ బొమ్మ కాదు, వాక్యాలు పెట్టండి. సమ్ పీపుల్ విల్ బి బ్లెస్డ్. ఆమేన్. వెరీ గుడ్. గొర్రెల దొడ్ల నుండి అతను పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి. ఇప్పుడు ఏం చేశాడు? దావీదు గారికి పెరిగింది. ఏంటి లెవెల్ కదా? ఎవరు పెంచారు? దేవుడు పెంచాడు. దేవుడు పెంచాడు. దావీదు నుండి మనం ఏదైనా చూస్తున్నామంటే ఫెయిత్ఫుల్నెస్. దేవుడు ఎవరు? ఆయన ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మకంగా ఉంటే నమ్మదగిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మరలా వినండి, గొల్లియాతు లాంటి వాళ్ళు ఎంతమంది నీకు వ్యతిరేకించిన, హల్లెలూయా, హల్లెలూయా. గొల్లియాతు ఎవడాడు అసలు? సున్నతి లేని ఫిలిస్తీయుడు. హోయిసి సున్నతి లేని ఫిలిస్తీయుడు. నీవెవరివి? దేవుని బిడ్డవే. ఆడెవడో ఏదో అంటే నువ్వెందుకు భయపడిపోవాలా? యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు. అని లేదు అన్నారండి, ఆలేలుగా అన్నారండి, ఈలేలుగా అన్నారండి, వాళ్ళకి భయపడిపోతాం. సున్నతి లేని ఫిలిస్తీయుడు, గొల్లియాతు లాంటి వాళ్ళు వచ్చిన, సౌలు లాంటి వారు వచ్చిన, నోబడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. ఎవరు నిన్ను ఆపలేరు. దేవుడు కోరుకున్నాడు. దాని కొరకు గొర్రెలను ఆయన వెంబడించుట మాన్పించేసి ఆ దావీదు యొక్క స్థాయిని పెంచాడు. హల్లెలూయా. తన ప్రజలైన, జాగ్రత్త వినాలి, తండ్రి అప్పగించిన గొర్రెల విషయంలో నమ్మకంగా ఉన్నాడు గనుక దేవుడు దావీదులో ఉన్న నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఏకంగా తన ప్రజలందరిని అప్పగించేశాడు. ఇశ్రాయేలు అందరిని అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగునగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవంతట నీవు హెచ్చింపబడాలంటే అది కుదరని పని. ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకున్నా, ఎంత బాగా హెచ్చించుకున్నావో ఒకరోజు అంత గట్టి కిందకి తోసేస్తాడు. కానీ దేవుడు హెచ్చిస్తే ఎవరు కూడా మన కిందకు ఎవరో నిందించారని, అవమానించారని, నీ గురించి ఏదో తప్పుడుగా అంటున్నారని, నువ్వు పడిన ప్రయాస, శ్రమ, కష్టం, నువ్వు చూపిన ప్రేమ, నువ్వు చేసిన త్యాగం ఇతరులు గుర్తించలేదని, అలవలో గుర్తించకపోతే నీకేంటి? గాడ్ ఈజ్ రికగ్నైజింగ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. గమనించండి, నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏమనుకో, ఎవరిలో ఏమనుకుంటున్నా నాకేడే, నేను మోస్తున్నది నా యేసయ్యను. హల్లెలూయా. నేను మోస్తున్నది జగద్రక్షకుడైన యేసయ్యను. ఈరోజు చాలామంది ఆలేలుగా అన్నారండి, ఈలేలుగా అన్నారండి, అన్యులేలుగా అన్నారండి. మనకి ఏమవుతుందండి? అన్నోలు ఏమైనా మనకే చెప్పండి. మళ్ళీ అన్నోలు ఇది కూడా చెప్పరా? టైం అయిపోయిందిలేండి, దీనికి టైం అయిపోయింది. ఓకే. అన్నోలు మనకేమైనా పెడతారా? ఎవరు పెడతారు మరి? అందరు పైకి చూపించడాలుగా. ఏముంది మీదన? ఫ్యాన్ ఉందనిగా. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పోషించడా? సారుపతి విధవరాలని తన కుమారుని దేవుడు పోషించలేదా? ఏలియాను దేవుడు పోషించలేదా? 3 రోజులు అరణ్యములో ఉన్న తన బిడ్డలను దేవుడు పోషించలేదా? ఎవరు అంటారని ఎందుకు కాంప్రమైజ్ అయిపోవాలి? గొలియాతు ఏదో అన్నాడని ఎందుకు చతికిలు పడిపోవాలి? రాజు ఏదో విషపు చూపు నిలిపాడని
ఎందుకు దేవుడు అప్పగించిన పని ఆపేసుకోవాలి? దీని స్తోత్రం కలుగునుగా. చెప్పాలంటే పిల్లారా, ఎవరు ఎంత ఎక్కువగా అనుకుంటారో అంత ఎక్కువగా రోషం కలిగి దేవుని పని చేయాలా. దీని స్తోత్రం కలుగునుగా. శత్రువు సిగ్గుపడి తోక ముడిచి పారిపోవాలి. మరి ఇంక దరిదాపుల్లో కనబడకూడదు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాడు. నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వెక్కడున్నా పిలిచి మరి నిన్ను దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఒంటరి వాడివైనా ఒంటరి దానివైనా, ఒకవేళ మనుషులందరూ విడిచిపెట్టేసిన, తృణీకరించబడిన, ఇందా చెప్పాను కదా, నిన్ను తీసి పక్కన పెట్టేసిన దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే పిలచి మరి నీకు ఆ స్థాయిని, ఆ స్థానాన్ని, ఆ దీవెనను ఆయన ఇస్తాడు. అయితే ఒకటే షరతులు చెప్పండి, షరతులు వర్తిస్తాయి. ఏంటా షరతు చెప్పండి. ఈరోజు మెసేజ్ అర్థమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుడు ఒకే ఒక షరతు. ఏం చూస్తాడు దేవుడు? ఏంటండి? నమ్మకత్వం. ఏం నమ్మకత్వం? దేవుడు అప్పగించిన వాటి విషయాల్లో చిన్నవైనా దేవుడు కొంచెమే ఇస్తే సనగొద్దు, ఆ కొంచెంలో నమ్మకంగా ఉండు. హల్లెలూయా. దేవుడు ఆ లెవెల్కో కొన్నిసార్లు ఒక దగ్గరికి వెళ్తే ఆవిడ ఎప్పుడు అదే చెప్తాడు, వాళ్ళకి లక్షలు ఉన్నాయండి, ఆడికి 3 లక్షలు ఉన్నాయండి, ఆడికి అల్లక్కడ స్థలం ఉంది. ఏంటి నేను మీ ఇంటికి వస్తే అదే నాకు చెప్పేది. కూర్చొని ఒక నిమిషం కూడా ఉండదు. కూర్చొని ఒక అడగాలి, పాస్టర్ గారండి ఎలాగున్నారండి, బాగున్నారా, అసలు ఎందుకోసం వచ్చారండి, అది అడగదు. పాస్టర్ గారండి ఆడికి 2 లక్షలు ఉన్నాయి, మొన్న ఇల్లు కట్టాడు, మొన్న అమెరికా వెళ్ళాడండి, మొన్న ఆస్ట్రేలియా. నేనెట్ చేయమంటారు అమ్మ, నన్ను ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడ్చడం కాదు. నీకు ఇవ్వబడిన కొంచెంలో కూడా నువ్వేముండాలా చెప్పండి? నమ్మకత్వం ఉండాలి. దీని స్తోత్రం. కొంచెంలా నమ్మకత్వం ఉంటే ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దావీదు తండ్రి చేత ఇవ్వబడిన ఆ కొన్ని గొర్రెల విషయంలో ఏం చేశాడు? నమ్మకం. కానీ ఆ చిన్న బాలుడు కూడా అదేదో అలా అంపెట్టిని తినివచ్చు కదా, లేదు. దేవుడు చెప్పిన మాటకు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి? ప్రభు చేతులు ఇచ్చాడు. ప్రభువు ఎవరికి ఇచ్చాడు? మరలా దేవుడు ఆశీర్వదించాడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాడి గొర్రెలు వెంబడించడం మాన్పించి తన ప్రజలని యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. రప్పించిన తర్వాత ఏం చేశాడు? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు కాదు, మరలా చెప్తున్నాను ఈ పాయింట్, మనుషులు కాదు, దేవుడు అనుకోవాలి నీవు సరి అయిన వాడవని, నీవు సరి అయిన వ్యక్తివని. మనుషులు కాదు. మనుషుల దృష్టిలో కొన్నిసార్లు సరి అయిన వాడవి కాకపోవచ్చు. గమనించండి, దిస్ ఈజ్ ద లైఫ్ లెసన్. వీ కెనాట్ ప్లీజ్ ఎవ్రీ వన్ ఆల్ ద టైమ్. ప్రతి మనిషిని ప్రతిసారి మనం సంతోషపరచలేం. మన వల్ల కాదు. యూ కెన్ ప్లీజ్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్, బట్ నాట్ ఆల్ ద టైమ్, ఆల్ ద పీపుల్. యూ కెనాట్. అందరినీ సంతోష పెట్టలేని దానికోసం అంత ఆరాటి పడిపోయి కింద మీద పడిపోయి దొర్లేసుకొని ఊరిక చెమటలు కాచేసిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు ఆయన్ని ఒకే ఒక్క దేవుణ్ణి సంతోష పెట్టుకోవడమే. నేను స్తోత్రం కలుగును కాక. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములయందు నేర్పరియై వారిని నడిపించాడు. ముందు గొర్రెలు నడిపించాడు, దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూశాడు. ఇప్పుడు దేవుని ప్రజలను నడిపించడానికి ఒక కాపరిగా, అప్పుడు గొర్రెల కాపరి, ఇప్పుడు దేవుని ప్రజలకు కాపరి అనగా రాజుగా దేవుడు చేశాడు. ప్రియులారా, నీకేదైతే దేవుడు అప్పగించాడో వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని గురించి తర్వాత వచ్చేవారు వివరిస్తా. అది సమయమైన, ధనమైన, బలమైన, ట్రెజర్స్, టాలెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ కుటుంబం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని నువ్వు చక్కగా నిర్వహించుకోవాలి.
దేవుడు నీకు డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బుని చక్కగా నిర్వహించుకోవాలి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్త. దేవుడు మనకు దేహం ఇచ్చాడు, ఆ శరీరాన్ని ఇష్టానుసారంగా ఇందాక పందిలాగా ఎక్కడ పడితే అక్కడ దొర్లికినట్టుగా ఆ దేహాన్ని మన దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. పిల్లారా, మనము గృహ నిర్వాహకులం. దేవుడు మన నుంచి కోరుకునేది బల నమ్మకమైన మంచి దాసుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 రెఫరెన్స్లు చెప్పి ముగిస్తా. 28వ అధ్యాయం సామెతల గ్రంథము 20వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హలో, ఎవరికండి? నమ్మకమైన వారికి పరలోకములో జీవ కిరీటము, పరలోకములో దేవునితో ఉండే చోటు మాత్రమే కాక భూమి మీద ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటే దేవుడే నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ మాట చదువుదాము. లోకాసు వార్త 11వ అధ్యాయం 42 నుంచి 47 వచనాలు. లోకాసు వార్త 11వ అధ్యాయం 42-47 వచనాలు. తగిన కాలమందు ప్రతి వారిగా ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుడు కనుగొను ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు అప్పగించాడని ఇష్టానుసారంగా ఉపయోగిస్తే కాదు, కానీ యజమానుడు వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు సరి చేసుకుందాం, అప్పుడు తాగుతున్న బాటిల్ పక్కన పడి స్పర్లకు వెళ్ళిపోదాం అంటే అవదా? కొంతమంది అలాగే అనుకుంటున్నారు, ప్రభు ఎప్పుడు వస్తాడు అప్పుడు చూస్తాను, ఆయన ఇలా వస్తాడని బోర్ అవదుగానే ఆ బాటిల్ పక్కన పడేసి వెళ్ళిపోతాను అనుకోండి. బాటిల్ ఇది కొడేస్తాడు దేవుడు. అలాగ అవ్వదు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఆయన వచ్చు పర్యంతము మన నమ్మకంగా ఏం చేయాలి? ఎదురు చూడాలి అంటాడు. ఎవని ప్రభు వచ్చేవాడు అలాగ చేయి కనుగొను ఆ దాసుడు ధన్యుడు, అతడు తను కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని, ఇది పాయింట్, తన యజమానుడు వచ్చి రావడానికి ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించు. లోకాసు 12 వచ్చామండి 47 వచ్చి అవుతున్నా. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఎవరికండి? నమ్మకంగా ఉంటే దీవెనలు, నమ్మకంగా లేకపోతే, చెప్పండి ఈ మాట కూడా బాగుంది, నమ్మకంగా ఉంటే దీవెనలు, నమ్మకంగా లేకపోతే దెబ్బలు. 48 వచ్చును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే కదా. కొన్నిసార్లు 1 వే ట్రాఫిక్ ఉంటుంది. 1 వే ట్రాఫిక్ ఉన్నప్పుడు తెలియకుండా వెళ్ళిపోయాను ఒకసారి వదిలేస్తారు, మళ్ళీ చుట్టూ విజయనగరం తిరిగి మళ్ళీ అదే దారిలో వెళ్తాడు, మళ్ళీ ఆ పోలీసు ఉంటాడు, ఎందా చెప్పాను కదా నీకు, చెప్పను లేదా? లేదు సార్ తెలియదు సార్. మళ్ళీ మూడోసారి అడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? 3వ వారికి వదిలేస్తాను. 4వసారి వెళ్తే ఏమంటాడు? ఇంతకుముందే తెలియక చేస్తానని వదిలిపెట్టాను, ఇప్పుడు చెప్పండి తెలిసి చేస్తున్నాం అంచేత అప్పుడు జస్ట్ వార్నింగ్ వచ్చి ఇప్పుడు మాత్రం నీకు అదనమాట. తెలియక చాలామందిదా తెలియక కాదు. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం అంటాడు, వారు ఎరుగక కాదు, దేవుడు ఎవరో తెలుసుండి కూడా చేసే పని. దేవుని పిల్లలకి వాక్యం తెలియదండి, సంవత్సరాల తరబడి వింటున్న వాళ్ళకి చాలామంది తెలిసే చేస్తూ ఉంటారు, ఎందుకంటే మార్చుకోవడానికి ఇష్టం ఉండదు అనమాట. ఆ పాస్టర్ గారు చెప్పడం ఏంటి, మేము వినడం ఏంటి. ఇంకో కొంతమంది ఏమంటారు, పాస్టర్ గారు చిన్నోళ్ళు, మేమెవరమే పాస్టర్ గారు చిన్నోళ్ళ
ఈ 20 సంవత్సరాల క్రితం చిన్నవాడిని, ఇప్పుడు చిన్నవాడిని. 20 సంవత్సరాల క్రితం అదే మాట, పోనీ అప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు చిన్నవాడిని. చిన్నోళ్ళు పెద్దోళ్ళు, దేవుని వాక్యమో చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి. కొంతమంది అంత మంచి ప్రసంగం చేస్తారు, చిన్నోళ్ళు అయినా బాగా చెప్పారండి అబ్బా అంటే ఏదో ఒకటి అటకాలన్నమాట. ఎవరికి? ఫాస్ట్ గారికి. అంటే ఆయన రోజంతా ఆహా ఈ దృష్టిలో నేను అలాగనమాట. అదొక కొంత ప్రాక్టీస్ ఉంటుంది కొంతమందికి. కొంతమంది మనలాంటి సంఘాలు ఉండదు, కానీ కొన్ని సంఘాలు ఈ ప్రాక్టీస్ ఉంటుంది. పాస్ట్ గారిని ఎలాగా గెల్లాలా, పాస్ట్ గారికి ఎలా పొడాలా. ఆ మధ్య ఏమంటుంది, పాస్ట్ గారిని పంపించామంటుంది. పాస్ట్ గారు ఏం చేసి పంపించారట, ఎక్కడ పంపించారో మరి. ఎందుకు చెప్పాను ఇదంతా? ఎందుకు చెప్పాను? తెలియక కాదు, తెలియకపోతే కొద్ది దెబ్బలట, తెలిసి చేస్తే అదండి. నేను ఆ మాట కాదు. చూడండి, తెలిసి తన యజమానుని చిత్తమెరుగండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసం కానీ దెబ్బలు తగులు. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువ ఇయ్యబడేనో వాని యొద్ద ఎక్కువగా తీజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదరు. దాని స్తోత్రంగా. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఎక్కువ ఇస్తే గాడ్ ఎక్స్పెక్ట్స్ మోర్. హల్లెలూయా. మోర్ అంటే డబ్బు కాదండి, దాని అర్థం అది. దాని గురించి తర్వాత నేర్చుకుందాం. నీకు ఎక్కువ ఏది ఇవ్వబడుతుందో దాని నుంచి దేవుడు ఎక్కువ అప్పగిస్తాడు. ఇంకా చెప్పాలంటే, మీ అందరికన్నా కొద్దో గొప్ప వాక్యం కొంచెం ఎక్కువ తెలిసి ఉండొచ్చు. నేను బాగా తెలిసి అంటలేదు, కొద్దో గొప్ప తెలిసి ఉండొచ్చు. మీకు తెలిసిన వాక్య విషయంలో దేవుడు లెక్క అడిగిన దానికంటే నాకు తెలిసిన దాని విషయం నాకు దేవుడు ఇంకా ఎక్కువ లెక్క అడుగుతాడు. ఇదిగో నీకు ఇన్ని వాక్యాలు తెలుసు, నువ్వు ఎంతమంది సేవకులు చెప్తున్నావు అని దేవుడు అడిగితే నా దగ్గర సమాధానం ఉంది. అయినా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఎందుకంటే నాకు తెలిసింది ఇంకా ఎక్కువ మందికి చెప్పాలి. పాయింట్ అర్థమవుతుందా? నీకు ఎక్కువ దేవుడు దానం ఇస్తే గాడ్ ఎక్స్పెక్ట్స్ మోర్ ఫెయిత్ఫుల్నెస్. ఎక్కువ బాధ్యతలు మీద ఉంటే గాడ్ ఎక్స్పెక్ట్స్ మోర్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని స్తోత్రం కలుగును గాక. అది అక్కడ చెప్పండి. పిల్లారా, వెరసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయము, దేవుడు మన నుంచి కోరుకుంటున్నది విశ్వాస్యత. ఆత్మఫలములో విశ్వాసము అనే మాట ఉంది, తెలుసా? ఆత్మఫలం ఏమనగా, ఇది వెనకాల ఉంది చూడండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశ. విశ్వాసం అనే చోట ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే విశ్వాసం అనే చోట ఫెయిత్ అని లేదు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఫెయిత్ఫుల్నెస్ ఉంది. మీకు అర్థమవుతుందా? విశ్వాసము మళ్ళీ చెప్పండి. విశ్వాసము విశ్వాస్యత వాక్ టుగెదర్. అది ఆత్మఫలం. అదేంటండి? నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడితే ఆ ఆత్మఫలం మనలో ఉంటుంది. పిల్లారా, దేవునికి ఏం అప్పగించాడో నీకు తెలుసు. చివరికి నీ కుటుంబం కూడా అది దేవుడు అప్పగించిందే. ఎంతమంది తొంటరోడివి. ఇప్పుడు దేవుడికి ఏం చేశాడు? తొంటరోడే కదా మరి. అలా చూస్తున్నారే మరి. ఒంటిగా ఉన్నోడికి దేవుడు ఫ్యామిలీ ఇచ్చాడు. ఆ కుటుంబ విషయంలో నువ్వేం చేయాలి? నమ్మకం. నీ భార్య విషయంలో నమ్మకంగా ఉండాలా. నమ్మకంగా ఉండాలి. ఆమెకు తెలియదని, ఆమె ఇవన్నీ పట్టించుకోదని ఇష్టానుసారి జీవిస్తే కుదరదు. మళ్ళీ కానండి, ఎవరన్నారు పైన డొక్క తీల్చి దేవుడు ఊరుకోడు. అందుకంటే నువ్వు పెండ్లి చేసుకొనిన భార్య విషయంలో నువ్వు అపనమ్మకత్వంగా ఉన్నావంటే నీ పని చూస్తానంటాడు దేవుడు. నీ భార్య విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ భార్య ఆలనాపాలన విషయంలో ఆమెను కష్టపెట్టకుండా, ఆమె సుఖమ విషయంలో, సంతోష విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. షీ షుడ్ నెవర్ క్రై ఆఫ్ యువర్ రాంగ్ బిహేవియర్. నీ యొక్క చెడ్డ ప్రవర్తనను బట్టి ఆమె ఎప్పుడు కన్నీరు కార్చకూడదు. దానికి చాలా విషయాలు ఉన్నాయి. అందుకే బొమ్మ గీసి కూడా ఉంచుకున్నా. మరి ఈరోజు అవ్వలేదు. వచ్చేవారు ఎవరు మిస్ అవ్వకండి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఓకే, అలాగని చెప్తే అసలే మిస్ అయిపోతారేమో. మనకు అలవాటు అయిపోయింది, ఏది వద్దంటే అదే చేయడం. ఓకే, వచ్చేవారు చాలా విషయం, ఒక 5 విషయాలు వచ్చేవారు చెప్తా సాధ్యమైనంత వరకు. నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో
దేవుడు ఇచ్చాడని గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బిడ్డల్ని కన్న వెంటనే గాలికి వదిలేకండి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రైజ్ దెమ్ అప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో వారిని పెంచి ఒక మంచి ఉన్నతమైన భక్తిపరులుగా, మంచి పౌరులుగా మన దేశానికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి, సమాజానికి ఇవ్వాలి, ఉత్తమమైన పౌరులను తీర్చిదిద్దాలి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవునికి ఏమైనా ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. వాట్ ఎవర్. దేవుడు నీకు ధనం ఇస్తే ఆ ధనంలో కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని చెందాల్సింది దేవునికి ఇచ్చేయాలి. తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది తల్లిదండ్రులకి ఇవ్వాలి. మన దగ్గర పని చేసిన వాళ్ళకి ఇవ్వాల్సింది పని చేసిన వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రభుత్వానికి ఇచ్చేయాలి. విచిత్రమైన అందరూ చెల్లించాల్సిన అందరూ, కానీ దేవునికి ఇవ్వాల్సింది. అది ఒక ఆయన అన్నారు, టైత్ ఈజ్ నాట్ గివింగ్ ఎట్ ఆల్. దశమ భాగం అనేది దేవునికి అసలు ఇవ్వడమే కాదట, దేవునిది దేవునికి ఇస్తున్నాం అంతే. అంతకంటే ఎక్కువ ఏదైనా ఇస్తే అప్పుడు దాని గురించి గొప్ప చెప్పుకోవాలంటాడు ఆయన. వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ద థింగ్స్. అందుకంటాడు దేవుడు యజమానుడు అప్పగించిన వాటి విషయంలో అతడు ఎలాగండి? నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు. మరి ఈరోజు ఆ నమ్మకత్వం మన్నించుకో, ఇంకేమీ కాదండి. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, గాడ్ విల్ బీ ఫెయిత్ఫుల్ టు బ్లెస్ యూ, టు లిఫ్ట్ యూ అప్. నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆశీర్వదించి ఎప్పుడు కూడా ఆయన ఎలాగుంటాడు? నమ్మకంగానే ఆయన ఉంటాడు. మరలా మాట చెప్పి ముగించేస్తా. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు కానీ కోరుకొని నేను హెచ్చించాలని అనుకుంటే నోబడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గ్రోయింగ్, ఫ్రమ్ చెప్పండి, గోయింగ్ కాదు, గ్లోయింగ్. నువ్వు ప్రకాశించకుండా, నీవు హెచ్చింపబడకుండా ఎవరు కూడా. ఎందుకంటే నిన్ను కోరుకున్నది ఎవరండి? దేవుడు. దేవుడు కోరుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సాధ్యత వచ్చే వారం మిస్ అవ్వద్దు. దేవుడి గురించి వివరణ వచ్చే వారం నేను కొన్ని పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తల వంచుదాం ప్రభు సన్నిధిలో. మనం తల్ల వంచి కంట్లు పోసుకొని ఈ కొద్ది నిమిషాలు, ఒకవేళ మరి ఇన్ని మాటలు దైవజనుడు చెప్పి ఉన్నారు, అందులో ఏ మాటలు అయితే మిమ్మల్ని పట్టుకున్నాయో, మీ మనసులో రింగింగ్ అవుతున్నాయో, లేదా అది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది హెచ్చరిక మాట కావచ్చు, ప్రోత్సాహకరమైన మాట కావచ్చు, గద్దింపు మాట కావచ్చు, దీవెనకరమైన మాట కావచ్చు. ఒకవేళ అది గద్దింపు అయితే సరి చేసుకుందాం, అది ప్రోత్సాహం అయితే మనం తీసుకుని దేవుని స్తుతిద్దాం. ప్రభువా, ఈరోజు ఈ వర్డ్ బట్టి ఐ వాంట్ టు ప్రైజ్ యూ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యం బట్టి నీకు వందలు. మరి రెండు చేతులు పైకి ఎత్తి అందరూ కళ్ళు మూసుకొని మోకరించగలిగితే మోకరించి 1-2 నిమిషాలు ప్రభువుకు మొరపెడదామండి. ప్రభువుకు మొరపెడదాం. ప్రియ దేవుని పిల్లారా, ఓ స్త్రీ, ఓ పురుషుడు, సహోదరి, సహోదరుడా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకో. ఏ విషయంలో తప్పిపోతున్నావో, దేవునికి ఇచ్చిన మాటలో తప్పిపోతున్నావు నువ్వు, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఎన్ని మార్లు అన్నావు దేవుని సన్నిధిలో, ఇది నేను చెయ్యను, ఇది విడిచిపెడతా అని ఎన్నిసార్లు అన్నావు? ఆయన మాట తప్పిపోతున్నావు. అందుకే నీ జీవితంలో దీవెన లేదమ్మా, అందుకే నీ జీవితంలో బ్లెస్సింగ్ లేదు. ఎంతో కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ అంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. ఎందుకనగా యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ ప్రామిసింగ్ ద వర్డ్. దేవునికి ఇచ్చిన మాట విషయంలో నమ్మకంగా ఉన్నావా? ఆయన అంత నమ్మదగిన వాడండి. ఆయన కొన్నిసార్లు మనం అటు ఇటు ఉన్నా కూడా ఆయన ఇంకా నమ్మకంగా ప్రేమిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. మనమేనా కొన్నిసార్లు ఆయనకి ఏమైనా ఇవ్వడంలో మనం సనుగుతున్నామేమో, ప్రశ్నిస్తున్నామేమో, కానీ ఇప్పుడు కూడా ఆయన తన చేతిని వెనక్కి తీసుకోలేదే. ఆలోచన చేయండి. నీవు ప్రభువు నమ్మిన మొదటి దినము నుండి ఇంతవరకు ఎప్పుడైనా ఆయన తన చేతిని వెనక్కి తీసుకున్నాడా? He still stretches out his hand upon you. ఇంకా ఆయన మీద, నీ మీద ఆయన తన చేతులు చాపే ఉంచాడమ్మా. లోకమంతా నేను విడిచిపెట్టినా, నీ బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, కొన్నిసార్లు ప్రభువుని నమ్ముకున్నావని ఒకే ఒక్క కారణం బట్టి
అందరూ నేను తీసి పక్కన పెట్టేశారు. బట్ నెవర్ మైండ్, నెవర్ మైండ్. నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి మనిషి కాదు. ఆయన మనుషులు ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట అంటారు, కానీ ఆయన మాట నిత్యము నిలుస్తుంది. ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఆయన మాట నిత్యము నిలుస్తుంది. రెండు చేతులు పైకెత్తి మన జీవితాలు సమర్పించుకొని, ప్రభువా ఎన్నో మాదిరిలో మాకు చూపించావు. మోషేను చూపించావు, దావీదును చూపించావు, యోసేపును చూపించావు, అబ్రహామును చూపించావు. వారందరూ నమ్మకమైన వారయ్యా, అందుకే వారిని అంతగా హెచ్చించావు. నీ కుమారుడైన క్రీస్తు కూడా నమ్మకంగా నువ్వు అప్పగించిన పని చేశారయ్యా. మేము కొన్ని విషయాలు నమ్మకంగా ఉండలేకపోతున్నాం. ఆత్మ సంబంధ విషయాలు నమ్మకంగా ఉండలేకపోతున్నాం. వాక్యంలో, ప్రార్థనలో, నీ సన్నిధికి వచ్చుటలో, ఆరాధించుటలో, నేను మహింపరచుటలో, నీకు ఇచ్చుటలో, నీ పని చేయుటలో మేము నమ్మకంగా ఉండలేకపోతున్నాం. బట్ ఈరోజు నాతో మాట్లాడావయ్య అన్నవారు మీ చేయి పైకెత్తి మీ జీవితాన్ని సమర్పించుకుని, ఎవరిని బిడ్డ నీ మీద నీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. అందుకే వారు కష్టపడైనా, వారు ఉన్నా వారు లేకపోయినా, వారు ఎన్నోసార్లు పస్తులు ఉన్నారు నీ బాగు కోసం. ఎన్నోసార్లు ఎవరిని బిడ్డ నువ్వు గ్రహించు, నీ బాగు కోసం నీ తల్లి నీ తండ్రి కష్టపడ్డారు నువ్వేదో ఉద్ధరిస్తావని. బట్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. కానీ ఈరోజు ఎవరిని బిడ్డవని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయొద్దమ్మా. ఓ యవన బిడ్డ, ఓ యవన కుమార్తె, యవన కుమారుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తండ్రి అప్పగించిన ఆ గొర్రెల విషయంలో దావీదు నమ్మకంగా ఉన్నాడమ్మా. అందుకే దావీదును దేవుడు తన ప్రజల మీద నాయకునిగా, కాపరిగా పెట్టాడు, రాజుగా అభిషేకించాడు. మీ అమ్మ కష్టాన్ని నీవు అర్థం చేసుకో, మీ నాన్న కష్టాన్ని అర్థం చేసుకో. వారెంత ప్రయాసపడుతున్నారో, వారంత ప్రయాసపడుతున్నారు. రాత్రనక పగలనక కష్టపడుతున్నారు నీ తల్లిదండ్రులు నీ కొరకే, నువ్వు బాగుంటావని, నువ్వు బాగోవాలని. కానీ వారిని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నీ వారికి ఇవ్వకపోతే నీ జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమారునిగా, కుమార్తెనుగా, ఆర్ యు ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్? నీ బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉన్నావా? ప్రార్థన చేద్దాం 1-2 నిమిషాలు. అందరు ఎవరు మౌనంగా ఉండొద్దు. మనందరూ ఏవో లోపాలు ఉండుండొచ్చు, నాలో ఏ లోపం లేదని మనం అనలేం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడో ఆ మాటను జ్ఞాపకం చేసుకొని, ప్రభా నమ్మకంగా ఉండడం నాకు నేర్పించండి. నువ్వేదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. దైవజనులు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. నువ్వు ఇచ్చిన ఉద్యోగంలో, పనిలో నమ్మకంగా ఉండాలి. నువ్వు ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నానయ్యా, కానీ నీకు ఇచ్చే విషయంలో మాత్రం నేను నమ్మకంగా లేను అన్నవారు కూడా ఉన్నారు. ఈరోజు సమర్పించుకోండి. దేవుడు ఎన్నో మేలు చేశాడు నీ జీవితంలో. హీస్ గివింగ్, స్టిల్ గివింగ్. ఆయన ఇస్తూనే ఉన్నాడు, ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఒక నెల ఆయన ఆపేస్తే, ఒక సమయంలో ఆయన ఇచ్చేది ఆపేస్తే ఏమవుతుంది మనకి? ఎప్పుడైనా ఆలోచించవా? ఆయన హస్తాలు ఎంత పెద్దవండి, ఎంత గొప్పవండి. ఆయన ప్రేమ కలిగిన హస్తాలు, ఆయన కృప కలిగిన హస్తాలు. ఆయన ఇంకా మన మీద ఉంచాడు. ఆ చేయి తీయలేదు ఆయన తన చేయి మన మీద నుంచి చేయలేదు. మన 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా. అందరూ కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఇంకేమి కోరుకోన. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, చెప్పండి ఆయనతో, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు. రెండు చేతులు పైకెట్టండి. మనుషులు అన్యాయస్తులు, కానీ దేవుడు న్యాయవంతుడండి. ఆయన న్యాయములో తప్పడు. ఆయన మనుషులకు అన్యాయం చేయొచ్చు, అన్యాయంగా మాట్లాడొచ్చు, నీ మీద నీ గురించి అన్యాయముగా చెడ్డ మాటలల్లో పలకొచ్చు, కానీ నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. కష్టకాలమందు గుండె జారిపోయి, కొన్నిసార్లు మన గుండె మనుషుల మాటలు, మనుషుల తోటాలు లాంటి మాటలు బట్టి కొన్నిసార్లు మన గుండె బలహీనం అవ్వచ్చు. ఓ ఎస్ లార్డ్. గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. చెప్పండి ఆయనతో, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవై, ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని, ఎవరో నిన్ను గాయపరిచారని, ఎవరో నిన్ను పక్కన పెట్టేశారని, ఎవరో నిన్ను తృణీకరించారని, అమ్మా అయ్యా బాధపడద్దు. ప్రియ సహోదరి సహోదరుడా బాధపడవద్దు. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నువ్వు నమ్మకంగా ఉండి అంతే చాలు. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. చెప్పండి యేసయ్యతో, ఇంకేమి కోరుకోనయ్యా. ఒకటే నేను కోరుకుంటున్నా, నమ్మదగిన దేవుడు నాతో ఉండాలి, నేను ఆయనతో ఉండి నమ్మకంగా ఉండాలి. చెప్పండి అందరూ, నమ్మదగిన దేవుడు నాతో ఉండాలి, ఆయనతో ఉన్న నేను నమ్మకంగా ఉండాలి. చెప్పండి అందరూ, నమ్మదగిన దేవుడు. చెప్పండి అమ్మా, నమ్మదగిన దేవుడు నాతో ఉండాలి, ఆయనతో ఉన్న నేను నమ్మకంగా ఉండాలి. ఇదే నాకు చాలు యేసయ్యా. ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము మా హృదయంలో ఫలించులాగున మీలో ఎవరైనా ఒకరు ఆత్మలో ప్రేరేపణ కలిగితే ప్రార్థనలో నడిపించండి. వెయిట్ చేయకండి. ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ స్పీక్స్ టు యూ, జస్ట్ రైజ్ అప్ యువర్ వాయిస్ అండ్ ప్రే. ప్రభువుని ప్రార్థించండి. సహోదరులు ప్రార్థిస్తున్నారు, ప్రార్థనలోకి వేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నాయన మా ప్రభా, కృపగల దేవా, మా తండ్రి, దయగల మా తండ్రి దేవా, మీరు మా తండ్రి మా ప్రభా స్పష్టంగా మాతాలను మాట్లాడి ఉన్నారు తండ్రి. నమ్మకంగా ఉండువానికి నా తండ్రి నా ప్రభా మెండుగా దీవెనలు కలుగునని చెప్పిన తండ్రి నీకు వందనాలు నాయన. మా ప్రభా అబ్రహాము, అలాగే మోషే నా తండ్రి, యోసేపు నా తండ్రి, మా ప్రభా వారందరూ కూడా నా తండ్రి మీ గృహ నిర్వాహకత్వంలో మీరు అప్పగించిన పనిలో మా ప్రభా నా తండ్రి వారెంతో నమ్మకంగా ఉండి ఉన్నారు నాయన. మా ప్రభా అటు రీతిగా నాయన ఈ లోకంలో జీవించిన మేము కూడా నా తండ్రి మీకు నమ్మకస్తులుగా ఉండేటట్లు కృపదాయిత్యం వచ్చినాం. ఎందుకంటే నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. నాయన మీ పిల్లల మీద మమ్మల్ని కూడా నమ్మకంగా జీవించాలని మా ప్రభా
మీరు వచ్చే పర్యంతరము మా మరణ పర్యంతరం నా తండ్రి నీకు నమ్మకస్తులుగా ఉండాలని మీరు కోరుచున్నారు తండ్రి. అందుకే మీరు మాకు దయచేసిన ఈ యొక్క జీవితము, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క ఆత్మ మా తండ్రి నా తండ్రి అందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు. జీవితాన్ని బట్టి మీకు వందనాలు. మీరే మా తండ్రి కాపరి వేయండి, కాపుదలను ఇచ్చి నడిపిస్తున్నారు, సంరక్షించి మా పిల్లల్ని పోషించదనని వాక్యం మా ప్రభా మా పట్ల నెరవేరుస్తున్నారు. మమ్మల్ని శోధనకు తప్పించి నా తండ్రి మా ప్రభా నీకు దగ్గరగానే మా ప్రభా జీవించేటట్లు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు. అన్నిటికంటే ఉత్తమమైన నీ కృప నా తండ్రి, ఎందుకంటే జీవము కంటే ఉత్తమైనది. అట్టి కృపను మా ప్రభా ఎల్లప్పుడూ మా ప్రభా మాకు దయచేస్తూ నాయన మా ప్రభా నీకు నమ్మకస్తులుగా ఉండాలని మా ప్రభా నీ యందు నమ్మకంగా జీవించాలని మా ప్రభా నా తండ్రి నీ కృప చూపుతున్నారు. మీకే వందనాలు, స్తుతులు. మరి మా ప్రభా వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నా తండ్రి హృదయాలలో ఆయన మా ప్రభా మీకు వాక్యం మా తండ్రి పదిలిపరచండి, నూరంతలుగా ఫలింపచేయండి. మేమందరం నాయన మా ప్రభా మీరు ఆకడలో మా పర్యంతరం మా ప్రభా మీకు నమ్మకస్తులుగా ఉండేటట్లు మా ప్రభా ఈ వాక్యంతో నా తండ్రి మాకు ఉదక స్నానం చేస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు. ఆయన మరొకసారి ఆయన మీ యొక్క పాదాలు చెంత మా ప్రభా మా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మా ప్రభా నీకు నమ్మకస్తులుగా ఉండేటట్లు మా బ్రతుకులు మార్చి మా జీవితాలు మీ కొరకు తెప్పరిలా చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నీ చిత్తమైతే మరొకసారి మా ప్రభా నాయన నీ సన్నిధిలో నా తండ్రి మా ప్రభు మేము సంతోషించడం నీ కృప దాయి చేయమని మా ప్రభువును పరిరక్షణ నజరేయుడైన యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.